5 నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగింది. టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది. టీసీఎస్ అనేది వస్తుంది. 3 నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎక్కుతాం జరుగుతుంది అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 months లో కొబ్బరిగా పెట్టచ్చు నేను ఆశిస్తున్నాను. దాన్ని నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలని టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష మనం యూఎస్ కూడా వెళ్ళాను. అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా కలుస్తాం జరిగింది అధ్యక్ష. డేటా సెంటర్ ఎకో సిస్టమ్ ఒక పక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే కానీ మనం కానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందుకు తీసుకెళ్తుంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి. దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రం రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. ఐటీలో ఉన్న టాప్ 100 కంపెనీస్, టాప్ 20 కాదు, టాప్ 10 కాదు, టాప్ 100 కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగింది అధ్యక్ష. నేను అనుకుంటాం అది గ్యారెంటీగా జయప్రదం అవుతుంది. వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాం. మొదటిది. రెండోది, ప్రపంచంలో ఉన్న Fortune 500 కంపెనీస్ అని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలి.